నిద్రపోనీయము. ఎంత మహాశక్తి వచ్చినా, ఎంత మహామహిమ వచ్చినా నా గుండె బతికేంత వరకు నేను పోరాడతాను. మీ అందరి కోసం రాత్రనక పగలనక పనిచేస్తాను. మీకు రావాల్సిన అభివృద్ధి కానీ, మీకు అమ్మాల్సిన నిధులు కానీ, మీకు దక్కాల్సిన ఫలాలు కానీ దక్కే వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు మీ అందరి కోసం పోరాడతాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ చాలా మంది బెదిరిస్తున్నారు. వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి ఇల్లు కూడబెడతామని, మీ షాపులు పీకి పారేస్తామని, మీరు ఎట్లా పని చేస్తారో, మీ ఉద్యోగాలు ఎట్లా చేస్తారో చూస్తారని, సారా నాయకుడు ఆటో డ్రైవర్ అని వాడిని పీకి పారేద్దామని చూస్తున్నారు. కానీ మీ ఇవాళ వచ్చిన మీరు అందరి బలం చూసి నాకు కూడా ధైర్యం వచ్చింది. నేను మొలకెత్తి ఒక వృక్షమయ్యి మీ కుటుంబ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా నేను జీవితకాలం నిలబడతానని, ఏ ఒక్క తప్పు పొరపాటు జరగకుండా, ఎవరి నమ్మకాన్ని నమ్ము చేయకుండా పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బలంగా, మరింత బలంగా ఇక్కడ రామగుండం టౌన్లో 26 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని బలమైన రాజకీయ శక్తిగా కేసీఆర్ సార్ గారికి, అలాగే కేటీ రామన్న గారికి బలమైన నాయకత్వాన్ని బలపరిచి గిఫ్ట్గా ఇస్తానని మీ ఆశీర్వాదం రేపు రాబోయే 11వ తారీఖు ఎన్నికలలో నాకు కారు గుర్తుపై, కారు నిశాన్పై ఓటు దాల్కే నన్ను గెలిపిస్తారని మీ అందరినీ చేతులు జోడించి పాదాభి వందనాలు చేసి వేసుకుంటున్నాను. ఇది నాకు చివరి అవకాశం. ఈ చివరి అవకాశం నాకు చాలా లాగా ఉన్నది. నన్ను చంపుకుంటారో, కడుపులో సాగుకుంటారో, ఒక కడుపు కొడుకులాగా చూసుకుంటారో, మీ పైన పూర్తి విశ్వాసంతో నేను మొత్తం దేవుళ్ళను, ఆ అల్లాను అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. మీరు నాకు ఈరోజు దేవుళ్ళు, మీరందరూ మీ ఆశీర్వాదంతో మీరే దేవుళ్ళుగా భావించి రాబోయే 11వ తారీఖు నాడు, ఎల్లుండి 11వ తేదీ నాడు జరిగే ఎన్నికల్లో సీరియల్ నంబర్ 4 పై కారు గుర్తుపై ఓటేసి నాకు మరొక జీవితాన్ని, ఒక చివరి అవకాశాన్ని మీరందరూ నిస్వార్థంగా, నిజాయితీగా నాకు కల్పిస్తారని చేతులు జోడించి పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీ రామన్న నాయకత్వం, పెప్పేశ్వరన్న నాయకత్వం, కోడిపూడి చంద్రన్న నాయకత్వం, కౌశిక ఆరన్న నాయకత్వం, బొట్టుపల్లి సీనన్న నాయకత్వం, మురుగరావు నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కోరు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. సీరియల్ నంబర్ 4వ నంబర్పై కారు గుర్తుపై ఓటేసి వారి మెజార్టీతో గెలిపించి మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని నన్ను కల్పించాలి. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.